హై వ్యూవర్స్, గుంటూరు కారం సినిమా హిట్టా ఫ్లాపా? హిట్టా ఫ్లాపా? కలెక్షన్స్ బాగా వచ్చాయండి, హిట్టేనండి. మరి కొద్ది రోజుల్లో ఓటీటీలు రాబోతుంది, చూసి మీరే చెప్పండి అని మీరు అంటారు. సరే, డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి ఉన్నారు కదా, రీసెంట్గా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అని ఒక సినిమా ఏదో తీశారు. పాపం ఫ్లాప్ అయింది. అంతకుముందు అన్నప్పుడు గట్టొజ్జుగచ్చుడు, యమలేల అండ్ రాజేంద్ర ప్రసాద్ బోల్డ్ సినిమాలు తీస్తున్నాడు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. అలా ఒక విషయం చెప్పున్నారు, నేను బాలకృష్ణతో తీసిన టాప్ హీరో కానీ, ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో తీసిన ఈ గుంటూరు కారం కానీ రెండు కూడా ఫ్లాప్లే అన్నాడు. టాప్ హీరో ఫ్లాపే, నో డౌట్. గుంటూరు కారం ఫ్లాపా హిట్టా ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే కొంతమంది బాగున్నారు, కొంతమంది వచ్చేసి యావరేజ్ అన్నారు, ఇంకొంతమంది ఫ్లాప్ అంటూ ఉన్నారు. బట్ సినిమాకు మాత్రం కలెక్షన్స్ గట్టిగా వచ్చాయి. అవి ఫేక్ కలెక్షన్స్ అండి, థియేటర్ మొత్తం ఖాళీ ఉందని మరికొంతమంది అంటున్నారు. ఈ మూట్లో ఎస్వి కృష్ణారెడ్డి చెప్పింది ఏంటంటే, టాప్ హీరో ఆ కథ మొత్తం కూడా నేను హీరో యొక్క ఇమేజ్ని బేస్ చేసుకొని అతని కోసం అతను తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేర్పులు చేస్తూ అతను తగ్గట్టుగా నేను చేశాను. స్టోరీ ఇది, ఈ స్టోరీలో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సింది అన్నట్టు నేను అనుకున్నట్టయితే వేరేలాగా ఉండేది. యమలేడు సినిమా ఉంది, అది స్టోరీ అంతే. అందులో ఎవరైనా సరే నటించినా వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళు చేయాలి అంతే. వాళ్ళ యొక్క ఇమేజ్ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క బ్రాండ్ని బేస్ చేసుకొని, సో నేను మార్పులు చేర్పులు చేస్తూ అక్కడ ఇక్కడ మార్పులు చెప్పి కథ కరెక్ట్ సింక్ కాదు. ఈ గుంటూరు కారం సినిమా కూడా నేను చూశాను. ఇది మహేష్ బాబుకు ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ అనాలో, మైలేజ్ అనాలో, ఇమేజ్ అనాలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మహేష్ బాబు యొక్క స్టార్డమ్ని బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగా చుట్టూ అటు ఇటు ఫ్రేమ్ చేశారు స్టోరీని. మధ్యలో కొన్ని మార్పు చెప్పి కూడా చేసినట్టు నాకు అనిపిస్తుంది. దానివల్ల సినిమా పోయింది. ఇక మీదట అయినా ఏ స్టార్ హీరో అయినా, ఒక నార్మల్ హీరో అయినా, మీరు సినిమా ఎవరితో తీస్తామన్నది మైండ్లో పెట్టుకోవద్దు. ఇది కథ, ఈ కథ పలానా వాళ్ళు నటిస్తే బాగుండేదని మీరు అనుకోండి. కథ ఇంతే, కథలో మార్పు లేదు. కానీ పలానా వాళ్ళు నటిస్తే బాగా సెట్ అయిద్దని మీరు అనుకుంటే నటింపజేసేయండి. మరలా వాళ్ళ కోసం మీరు మార్పులు చెప్పులు చేయదు, మీ కథను మీరు యాక్చువల్గా ఫాలో అవ్వండి అని చెప్పేసి మన ఎస్వి కృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. మన ఆచార్య సినిమా విషయంలో కూడా కొరటాల శివకు సంబంధించి ఇదే బయటకు వచ్చింది. ఏమని, కొరటాల శివ చిరంజీవిని, రామ్ చరణ్ని బేస్ చేసుకొని వాళ్ళకి స్టార్డమ్కు తగ్గట్టుగా ఆయన మార్పులు చేర్పులు చేసిన కొంతమంది, లేదు చిరంజీవి మార్పులు చేర్పులు చేసిన కొంతమంది, మొత్తంగా కొరటాల శివ రాసుకున్న ముందు స్టోరీ అయితే అది కాదని అంటారు. అలాగే గుంటూరు కారం సినిమా సంబంధించి కూడా మరి ముందు త్రివిక్రమ్ ఏమనుకున్నాడు మనకు తెలియదు, కానీ ఎస్వి కృష్ణారెడ్డి చెప్తుంది అయితే ఇది మహేష్ బాబుని మైండ్లో పెట్టుకొని మొత్తం ఆయన చుట్టూతో అల్లినటువంటి కథలాగా ఉంది తప్ప, అండ్ ఆయనకు తగ్గట్టుగా సీన్లు, పాటలు, ఫైట్లు ఉన్నాయి తప్ప డైలాగులు, ఇది ఒక స్టోరీ అనే ఫార్మాట్లో నాకైతే అనిపించలేదు. అందుకే సినిమా పోయిందని మన ఎస్వి కృష్ణారెడ్డి అన్నారు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.